గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయబోతున్నాం. భారతదేశంలో ఇందిరా ఎమర్జెన్సీ విధించి జూన్ 25, 2025 నాటికి 50 ఏళ్ళు పూర్తయింది. అసలు ఈ ఎమర్జెన్సీ ఎందుకు విధించింది ఇందిరాగాంధీ, దాని వెనక ఉన్న కారణాలు ఏంటి, దానివల్ల ఏమేమి నష్టపోయాం అని చూద్దాం. ఇది ఒక చీకటి భారతదేశంలోనే ప్రజాస్వామ్యానికి ఒక చీకటి మచ్చలాగా మిగిలిపోయింది. ఇది 1975 జూన్ 25న అప్పటి ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దేశంలో అశాంతి అస్థిరతల కారణంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఇందిరా అప్పట్లో ప్రకటించినప్పటికీ వాస్తవానికి ఇందిరాగాంధీ పదవిలో కొనసాగడం కోసమే జాతి యావత్తును స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయేలా చేశారని అప్పట్లో అందరూ భావించి తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరని చిత్తుగా ఓడించారు. ఈ ఎమర్జెన్సీ దాదాపు 21 నెలల పాటు జరిగింది. 1977 మార్చి 21వ తారీఖు వరకు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. ఈ ఎమర్జెన్సీతో ప్రజలు తమ ప్రాథమిక హక్కులు కోల్పోయారు. రాజకీయ నాయకులు, ఆందోళనకారులు వేలాది మందిని జైళ్ల పాలయ్యారు. పత్రికా స్వాతంత్రం పూర్తిగా కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రజలు విపరీతంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. అసలు ఎందుకు ఈ ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ అనేది ఒకసారి చూద్దాం. 1971లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లతోటి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది. అప్పటికే బ్యాంకుల్ని విలీనం చేయటం, అంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావటం, లౌకికవాదిగా పేదల పెన్నిదిగా ప్రజాభిమానం విపరీతంగా ఉన్న ఇందిర తమ ప్రియతమ ఇందిరాగాంధీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేటట్టు చేశారు ప్రజలు. అప్పటికే బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంలో కూడా ఇందిరది ప్రధాన పాత్ర కావడంతో ప్రజలంతా కూడా ఇందిర వైపు మొగ్గు చూపారు. ఇదంతా చాలా కొద్ది కాలమే. 4 ఏళ్లలోపు ఈ ప్రభుత్వం మీద విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. కారణం దేశంలో విపరీతమైన కరువు కాటకాలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, వీటన్నిటి వల్ల ప్రజల్లో విపరీతమైన అసంతృప్తితోటి కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అయితే ఏమేమి జరిగినాయి, గుజరాత్లో ఏం పరిణామాలు జరిగినాయంటే 1973-75 కాలంలో గుజరాత్లో ఉన్న హాస్టల్ ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ హాస్టల్ ఫీజులు పెరిగిపోవడంతో అక్కడ ఉన్న విద్యార్థులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోడ్డు మీదకి రావడంతో అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఇందిర ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ ఎమర్జెన్సీ విధించాను. కేంద్ర ప్రభుత్వంపై ఇందిరా ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి తొలి బీజం. ఈ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అప్పట్లో బీహార్లో కూడా గుజరాత్లో జరిగినప్పుడు మనం ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో బీహార్లో కూడా జయప్రకాష్ నారాయణన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ రెచ్చగొట్టి అక్కడ కూడా ఉద్యమం చేయించారు. ఈ ఉద్యమం కూడా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒక రాష్ట్రాన్ని చూసి ఒక రాష్ట్రం, ఈ విధంగా గుజరాత్ నుంచి బీహార్కి వ్యాపించింది. బీహార్ ఇంట్లో కూడా విపరీతంగా విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి ఇందిర దిగిపోవాలని నినాదాలు చేశారు. ఇదే సమయంలో జార్జ్ ఫెర్నాండెస్ ఏం చేశాడంటే రైల్వే సమ్మె మొదలుపెట్టారు. ఈ రైలు సమ్మెతోటి గూడ్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవడానికి కష్టమైపోయి ఎక్కడికక్కడ ఆగిపోయి విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఇందులో బీహార్ ఎంపీ అయిన ఎల్ఎన్ మిశ్రా ఒక బాంబుదారిలో ఇదే సమయంలో మరణించడం, ఈ మరణానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాల్ని రెచ్చగొట్టడంతో ఈ సమ్మె చాలా తీవ్ర స్థాయిలోకి చేరిపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇదే సమయంలో ఇందిరాగాంధీపై కేసులు పడటం. ఏంటి ఆ కేసు అంటే 1971 నుంచి ఇందిరాగాంధీపై రాయ్బరేలీలో ఈమె ఎన్నికను సవాల్ చేస్తూ రాజ్ నారాయణ్ ప్రజా సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ అలహాబాద్ కేసులో ఇందిరా మీద ఒక పిటిషన్ వేశారు. ఏంటి కేసు అంటే 1971లో లోక్సభలో జరిగిన ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్పై ఇందిరాగాంధీ దాదాపు 1,11,80,810 ఓట్లతోటి 1,12,000 ఓట్లతోటి గెలుపొందుతారు.
ఈ ఎన్నికల ఫలితాన్ని అలహాబాద్ హైకోర్టులో రాజనారాయణ ఒక సవాల్ విసిరాడు. ఈ ఎన్నికల ఫలితం ప్రభావితం చేసేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని విపరీతంగా వాడారని, డబ్బులు విపరీతంగా పంచారని ఈ విధంగా 7 కేసులు వేస్తారు ఇందిరాగాంధీ మీద. ఈ 7 కేసుల్లో కూడా విపరీతంగా పోరాటం చేస్తాడు ఈ రాజనారాయణ అనే వ్యక్తి. అయితే ఈ ఇందులో ఇందిరాగాంధీ ప్రభుత్వ అధికారులను దుర్వినియోగం చేశారని, ఇందుకు మొత్తం 7 అభియోగాలు ఆమె మీద మోపబడ్డాయి ఈయనతోటి. ఈమె ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్పాల్ కపూర్ను ఆమెకు సంబంధించిన వ్యక్తి యశ్పాల్ కపూర్ అనే వారిని నియమించుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఎన్నికల ప్రచార సభల స్టేజీల నిర్మాణం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లను ఉపయోగించారనేది ఇంకొక అభియోగం. ఓట్ల కోసం డబ్బులు పంచడంతో పాటు బోగస్ ఓటింగ్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. 1971 మార్చి 2వ వారం నుంచి 1975 వరకు, అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 1975 జూన్ 12 అలహాబాద్ అప్పుడు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ లాల్ ఈయన ఏం చేశాడంటే, ఈమె మీద ఆరోపించబడే 7 నేరాల్లో 5 నేరాలు ఎక్కడ నిరూపించబడకపోయినా కూడా మిగతా 2 నేరాల్లో ఇందిరాగాంధీ నేరస్తులుగా ఆమె ఎన్నిక చెల్లదు అని ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించారనే ఆరోపణని ఈ కోర్టు జస్టిస్ మోహన్ లాల్ అండ్ కమిటీ ఇది సరైనది, ఇందిరాగాంధీ తప్పు చేశారు, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటం తప్పే అని తీర్పునిచ్చారు. ఈ మేరకు ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వాన్ని కూడా కోర్టు రద్దు చేసింది. దీంతోపాటు మరో 6 సంవత్సరాల పాటు ఆమె ఎటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా తీర్పిచ్చింది, అనర్హురాలుగా తీర్పిచ్చింది. అయితే ఇందిర మరి ఊరుకుంటుందా? ఇందిర మహా పవర్ఫుల్ లేడీ. ఈ తీర్పు మీద ఆమె సుప్రీంకోర్టులో సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరితే సుప్రీంకోర్టు ఈ తీర్పుని నిలుపుదల చేసి ఇందిర పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ పార్లమెంట్లో ఎంపీగా విధులు నిర్వహించకుండా, ఓటింగ్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇందిరాగాంధీపై విపరీతంగా విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఇక ఇదే సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీంట్లో అర్హత కోల్పోయిన ప్రభుత్వ ఉత్తర్వులను పాటించద్దని, ప్రభుత్వం ఇది అర్హత కోల్పోయింది, ఈ ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి రూల్స్ని మనం పాటించాల్సిన అవసరం లేదు అని భారీ బహిరంగ సభ పెట్టి ఈయన జయప్రకాష్ నారాయణ ప్రజలందరికీ రెచ్చగొట్టాడు. విద్యార్థులు ఎవరు కాలేజీకి వెళ్లకుండా మరో స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ నిరసనలు చేపట్టాలని అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ ఇందిరాగాంధీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేటట్టుగా జయప్రకాష్ నారాయణ చేశారు. ఇక ఇవన్నీ తట్టుకోలేక ఇందిరాగాంధీ ఏం చేశారంటే, అప్పటి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అహ్మద్ అలీ ఖాన్ ఈయనకు ఒక రహస్యంగా ఒక లేఖ పంపించారు. దేశానికి పెనుముప్పు పొంచి ఉంది జయప్రకాష్ నారాయణ వీళ్ళ వల్ల, కాబట్టి ఇమీడియట్గా ఎమర్జెన్సీ ప్రకటించకపోతే దేశం అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి ఉందని రహస్యంగా ఒక లేఖ పంపిస్తారు. లేఖ పంపిస్తే ఈయన ఆర్టికల్ 352 సబ్ క్లాజ్ 1 దీని ప్రకారం ఎమర్జెన్సీ విధిస్తారు. ఎమర్జెన్సీ 1975 జూన్ 25న అర్ధరాత్రి 11:45 నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని ఫక్రుద్దీన్ అహ్మద్ అలీ ఖాన్ ప్రకటిస్తారు. ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లోపే 1975 జూన్ 23న లోక్సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది. సో 2 రోజుల చర్చ తర్వాత ఎమర్జెన్సీకి అనుకూలంగా 336 మంది, వ్యతిరేకంగా 59 మంది ఓటేశారు. అంతా కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఇందిరాగాంధీ చెప్పినట్టు వినాల్సిందే. ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఏం జరిగింది? మీసా చట్టం అమల్లోకి వచ్చింది. మీసా అంటే MISA, మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇది 1975 జూన్ 30న ఈ ఎమర్జెన్సీ యాక్ట్ ప్రకారం, మీసా చట్టం ప్రకారం కొన్ని సవరణలు చేశారు. దాదాపు 35,000 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. 1975 జూన్ 1న పౌర స్వేచ్ఛలన్నిటినీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 5 నుంచి నిరంకుశమైన మీసా చట్టం అమల్లోకి వచ్చింది. 1975 ఆగస్టు 5 నుంచి నిరంకుశమైన మీసా చట్టం అమల్లోకి వచ్చింది.
35,000 మందిని గృహ నిర్బంధం చేశారు. లక్షల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1976 జనవరి 9న రాజ్యాంగంలో ఆర్టికల్ 9 ప్రకారం ప్రజలకు లభించిన 7 హక్కులను, ప్రాథమిక హక్కులను మొత్తం కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధాన చీకటి ఘట్టాలు ఎక్కడెక్కడ జరిగినాయి? రాజకీయ ప్రముఖులు, విద్యార్థి నేతల అరెస్టు. సంపూర్ణ విప్లవం నినాదంతో లోక్ ప్రకాష్ నారాయణ పెద్ద సంఖ్యలో జనాన్ని కూడగట్టి ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండెస్, మాజీ ప్రధాని వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఇలాంటి అగ్ర నేతలందరూ జైళ్ల పాలయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో వార్తాపత్రికల్లో ప్రచురించే ప్రతి అక్షరం కూడా పార్లమెంటు నుంచే వచ్చేది. ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా ఇందిర ఏం చెప్తే అది మాత్రమే వచ్చేది. ఏ పత్రిక అధినేతకు కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఎటువంటి మీడియాలో, రేడియోలో కానీ ఎటువంటి సమాచారం కూడా ప్రధానమంత్రి ఇచ్చిందే జరగాలి తప్ప సొంతంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచురించడానికి వీల్లేకుండా పోయింది. అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ యజమాని రామ్నాథ్ గోయంకా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఆర్టికల్స్ రాస్తే తీవ్రంగా ఇందిరా ప్రభుత్వం వేధించింది. ఆయన నడిపే వార్తాపత్రికలు, ఛానళ్ళు, కథనాలు పెద్ద ఎత్తున అన్నింటినీ సెన్సార్ చేయించింది ఇందిరా ప్రభుత్వం. కులదీప్ నయ్యర్తో సహా 250 మందికి పైగా జర్నలిస్టులు అందరినీ జైల్లో పడేశారు. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు అదే సమయంలో సంజయ్ గాంధీ నిర్బంధ కుటుంబ నియంత్రణ, కనపడ్డ పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ కూడా విపరీతంగా వేసెక్టమీ ఆపరేషన్లు చేయించాడు. ఒక్క 1976 సంవత్సరంలోనే లక్షలాది కుటుంబాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయంటే ఎంత తీవ్రంగా ఎమర్జెన్సీ అమలైందో గమనించవచ్చు మనం. ఇది సంజయ్ గాంధీ మీద తీవ్రమైన వ్యతిరేకత, ఈ వేసెక్టమీ ఆపరేషన్లు లక్షల్లో చేసే వరకు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. 42వ రాజ్యాంగ సవరణ చేసింది ఇందులోకి ఇందిరా ప్రభుత్వం. దీని ద్వారా పెను మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు ఎంత విస్తృతమైన అంటే 42వ అమెండ్మెంట్ ద్వారా వచ్చినవి దీన్ని మినీ రాజ్యాంగంగా అభివర్ణించారు అప్పట్లో ఈ ప్రతిపక్ష నాయకులంతా. రాజ్యాంగ పీఠికను ఇందిరాగాంధీ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. సోషలిస్టు, సెక్యులరు, ఇంటెగ్రిటీ అనే పదాలను పీఠికలో చేర్చింది. స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా 1976లో రాజ్యాంగానికి 10 ప్రాథమిక విధులను ప్రభుత్వం జత చేసింది. రాజ్యాంగంలో తీసుకొచ్చిన పలు సవరణలు న్యాయ వ్యవస్థ అధికారులను కట్టడి చేశాయి. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దార్శనికతో పార్లమెంటు, న్యాయ వ్యవస్థ మధ్య పరస్పర నియంత్రణ, సమతుల్యత ఉండాలన్న ఆకాంక్షలను తూర్చి పొడుస్తుంటే అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థగా మార్చడానికి ఇందిరా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ఘోర పరాజయం. 1976లో ఇందిరాగాంధీ పరిపాలనా కాలం పూర్తయింది. ఈ సమయంలో ఇందిర మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ గడువును మరో ఏడాది పొడిగిస్తున్నట్టుగా 1976 ఫిబ్రవరి 4న సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది సైతం ఎమర్జెన్సీని అలాగే కొనసాగించారు. ఈ నేపథ్యంలో 1977 జనవరి 26న జనతా పార్టీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 1977 జనవరి 24న జనతా పార్టీకి మొరార్జీ దేశాయ్ నాయకత్వం వహించారు. ఈ సంవత్సరం 1977 మార్చి 16 నుంచి 20 వరకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంతకుముందు ఎప్పుడు చవిచూడని విధంగా ఘోర పరాజయం చవిచూసింది. జనతా పార్టీ 345 సీట్లను కైవసం చేసుకుంది. ఇందిర ఘోరంగా ఓడిపోయారు. దీంతో దేశంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టుగా 1977 మార్చి 21న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా 1977 మార్చి 23 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది.